యొక్క ఆలోచన అండి. ఈ ఫ్యామిలీ కడవరం ఉంటుంది అనుకుంటావా? వాళ్ళే కనిపించరు. ఈ ఫ్యామిలీ మనల్ని చాలా బాగా ప్రేమిస్తున్నారు, మేము దేవుని కొరకు పనికొస్తాం అనుకునేటువంటి వాళ్ళే అకస్మాత్తుగా మాయమైపోతారు. కానీ వీళ్ళు పనికిరాదు అనుకునేటువంటి వారిలోని అదేంటో దేవుడు ఒక అద్భుతంగా వారిని ప్రేరేపిస్తాడు, అద్భుతంగా వారిని ముందుకు తీసుకుని వస్తాడు. వారి ద్వారా దేవుడు కార్యాలు, తన పనులు చేసుకుంటాడు. ఇక్కడేమో ఇద్దరు ఉన్నారు, ఒకడు వచ్చాడు, వాడేమో చెప్పికైనా వాడు ఏమీ చేయలేదు. కానీ ఇంకొకడు ఉన్నాడు, వాడు చెప్పలేదు కానీ వాడు చేస్తాడు. ఈ ఇద్దరులో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారంగా చేసిన వాడని వాడిని అడిగినప్పుడు అందుకు వాడు ఏమన్నారంటే మొదటి వాడు. కాబట్టి దేవుని పనిని నేను చేస్తానని చెప్పడం కాదు, చేసి చూపించడం. నేను ఉంటాను అని అనడం కాదు, ఉండి చూపించడం. నేను ఎంత భారమైనా భరిస్తానని అనడం